నమస్తే, వెల్కమ్ టు రియో న్యూస్. విజయసాయిరెడ్డి రాజీనామా అందరినీ ఆశ్చర్యపరిచినా కూడా మరి ఆ పార్టీని ఆ పార్టీ నాయకులను మాత్రం పెద్దగా ఆశ్చర్యపరిచినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత కూడా ఇంతవరకు ఆ పార్టీ నుంచి పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు స్పందించినా కూడా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, అందుకే ఆయన రాజీనామా చేశారు అంటున్నారు. అదే షర్మిల గతంలో మరి ఆ పార్టీ మీద నిందలు వేసిన నేపథ్యంలో ఆవిడపై మరి మూకుమ్మడిగా దాడి చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆల్మోస్ట్ పార్టీ క్లోజ్ అవుతుంది అనుకుంటున్న టైంలో మరి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద డ్యామేజ్ అని చెప్పొచ్చు. అయినా కూడా ఎందుకు మరి విజయసాయిరెడ్డి మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా దాడి చేయట్లేదు? అసలు దీని వెనక ఏదైనా రీజన్ ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, విజయసాయిరెడ్డి రాజీనామా చేసి 2 రోజులు అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు వస్తున్నారు, కానీ ఆయన వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైనా వెళ్ళిపోతే వెళ్ళిపోనేవండి, వెళ్లే వాళ్ళని మనం ఆపలేం. ఇలా అంటే ఒక స్మూత్ గా సానుకూలంగా స్పందిస్తున్నారే తప్పించి ఎక్కడా కూడా ఆయన్ని విమర్శించట్లేదు, ఏమీ అనట్లేదు. సో దీని వెనక ఏమైనా రీజన్ ఉందంటారా? ఎందుకంటారు? వెరీ సింపుల్. విజయసాయిరెడ్డి A2, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని నేరాలకి ప్రత్యక్ష సాక్షి విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి తిట్టే అంత ధైర్యం చేస్తాడా? అసలు జగన్మోహన్ రెడ్డి ఏదో పులివెందుల పులి, రాయలసీమ టైగర్ అని ఒక ఎలివేషన్లు ఇచ్చుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి అంత పిరికి పొంద ఈ ప్రపంచంలో లేడు. మొత్తం అసలు ఎటువంటి మనిషి అంటే మామూలు చెమ చిటుకుమన్నా భయపడేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. విజయసాయిరెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు, నేను జగన్కి చెప్పి వెళ్ళిపోతున్నాను అని. మరి జగన్కి చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు జగన్కి నేను రాజీనామా చేస్తాను అని విజయసాయిరెడ్డి చెప్పినప్పుడు జగన్ ఏమనాలి? వద్దన్నా, ఉండండి, పార్టీలో ఉండండి, ఇప్పుడు మీరు వెళ్తే మనకి డ్యామేజ్ అవుతుంది అని ఏదో ఒకటి బతిలాడి బామాలి ఆపుకోవాలి కదా. ఆపుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ ఫెయిల్యూరు విజయసాయిరెడ్డిని ఆపుకోలేకపోవడం ఫస్ట్ ఫెయిల్యూర్. సెకండ్ ఫెయిల్యూర్ ఏంటి అంటే విజయసాయిరెడ్డి ఎక్కడ అప్రూవర్గా మారిపోతాడో, అంటే తన గుట్టుమట్లన్నీ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి అక్కడ దాన్ని ఎక్కడన్నా రాంగ్ సైడ్లో రబ్ చేస్తే విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోతే అందరూ వరుస పెట్టి మొత్తం అందరు జైల్లోనే ఉండాలి. మొత్తం అందరూ అంటే ముగ్గురే, జగన్మోహన్ రెడ్డి, భారతి, అవినాష్ రెడ్డి. ఇంకా మిగిలిన ఎవరు లేరు కదా, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అందుకని ఏంటి అంటే విజయసాయిరెడ్డిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే మీరు ఇంట్రడక్షన్లో చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. షర్మిల వచ్చి బయటికి వచ్చి మాట్లాడితే సాక్షాత్తు సొంత అన్న అయిన జగన్మోహన్ రెడ్డి పచ్చ చీర కట్టుకొని పోయింది, పచ్చ జాకెట్ వేసుకొని పోయింది అని అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా, అత్యంత అసహ్యంగా, అత్యంత హేయంగా మాట్లాడాడు. సొంత చెల్లెల గురించి పచ్చ చీర కట్టుకొని పోయింది అంటే ఒక ఆడ మనిషిని నువ్వు చెప్పటం అనేది అది అసలు నీ సంస్కారం ఏంటో తెలిసిపోతుంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ జగన్మోహన్ రెడ్డిని అసహించుకున్నది కేవలం ఈ ఒక్క డైలాగ్ తోటే. సొంత చెల్లెల్ని పట్టుకొని పచ్చ చీర కట్టుకుపోయింది, పచ్చ జాకెట్ వేసుకోకపోయింది, అవి ఇది అని చెప్పటం అనేది ఆంధ్రప్రదేశ్ మహిళలు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే షర్మిలని అట్లా అంటే పచ్చ చీర ఒక్క విషయమే కాదు, అసలు రాజశేఖర్ రెడ్డికి ఈ అమ్మాయి పుట్టిందా అని అడిగాడు ఒక వ్యక్తి, ప్రసాద్ రెడ్డి. అతను రాజశేఖర్ రెడ్డికి పుట్టిందా అని మాకు అనుమానం. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి తల్లిని అవమానించాడు. కేవలం తుచ్చమైన రాజకీయాల కోసం తల్లిని అవమానించాడు. తల్లి మీద కేసు వేశాడు అంటే దాని మీద
కనీసం వివరణ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. తల్లి మీద కేసు ఎందుకు నేను వేయలేదండి, ఈ ఎల్లో పత్రికలన్నీ ఊరికే రాస్తున్నాయి, నేను నా తల్లి మీద కేసు వేయలేదని చెప్పాడా? ఎల్లో మీడియా అనవసరంగా నా మీద కక్షగట్టి రాస్తున్నదండి అని చెప్పాలి కదా, చెప్పాడా? అంటే అది ఎల్లో మీడియా రాసింది కాదు, నువ్వు కేసు వేసావు. నువ్వు కేసు వేసి తల్లి మీద, సొంత తల్లి మీద కేసు వేసుకున్నావు. నువ్వు సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద నువ్వు ఒంటికాలతోటి ఎగిరావు, నువ్వు నీ నాయకులందరినీ ఎగిరేలాగా చేశావు. ఎందుకు అంటే వాళ్ళకి కేసులతోటి సంబంధం లేదు కదా, అందుకని తల్లిని చెల్లిని తిట్టినా పర్వాలేదు, వాళ్ళేమి హామ్ చేయలేరు. కానీ వేరే విజయసాయి రెడ్డిని కనుక నువ్వేమన్నా అంటే అతను వెళ్ళి అప్రూవర్గా మారితే నువ్వు అవుట్, నీ పని ఇంకా చాప్టర్ క్లోజ్ ఆ దెబ్బతో. అందుకని భయపడి అసలు మూలన దాక్కుంటున్నాడు, నక్కి నక్కి దాక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా విజయసాయి రెడ్డి గారు చాలా మహానుభావుడా, రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పచ్చి అబద్ధాలు చెప్పేవాడు, దొంగ లెక్కలు రాసుకునేవాడు. విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటా అన్నారండి. వ్యవసాయం చేస్తాడా? ఏ వ్యవసాయం చేస్తాడు? ఎక్కడ చేస్తాడు? తను ఒరిజినల్ నేటివ్ అయిన నెల్లూరు జిల్లాలో చేస్తాడా, లేకపోతే భూములు ఆక్రమించిన వైజాగ్లో చేస్తాడా? అంటే కొంతమంది ఏమో ఇంకొక రకంగా సార్, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాయని రాజీనామా చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు తట్టుకొని ముందుకెళ్తారు, అలా తీసుకోలేని వాళ్ళు ఇలా రాజీనామాలు చేస్తుంటారని కూడా అంటున్నారు. విజయసాయి రెడ్డికి జీవితంలో జగన్మోహన్ రెడ్డి చేసినన్ని అవమానాలు ఈ ప్రపంచంలో ఎవరు చేయలే. వయసులో తనకన్నా పెద్దవాడు కదా, ఆడిటర్ సిఏ చదివాడు కదా, అతను ఏదో 10th ఇంటర్ ఏదో చదివాడు, ఇతను సిఏ చదివాడు కదా, కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అసలు కనీసం కూర్చోబెట్టే కాదు, దూరంగా అక్కడ నిలబడి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డితో. అంత అవమానం చేశాడు. అందుకని విజయసాయి రెడ్డికి అవమానాలు కొత్త కాదు, అవమానాలు అలవాటే. చీపో అన్న దులుపుకొని వెళ్ళిపోతాడు. విజయసాయి రెడ్డి మనస్తత్వం ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి ఏం అడిగితే అది ఆ పని చేసి పెట్టడం ఒక్కటే విజయసాయి రెడ్డికి తెలుసు. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు అనేది చాలా విజయసాయి రెడ్డి బయటికి రావడానికి రాజకీయ కారణాలు ఏవి లేవు. ఇక్కడ ఏదో కూటమి కుట్ర చేసింది అతను ఎవడో చెప్తున్నాడు. అంబటి రాంబాబు అని ఒక అతను ఉంటాడు కదా, ఆ అంబటి రాంబాబు కొత్తగా ఏదో ఛానల్ పెట్టుకున్నాడు. ఆయన పేరుతోటి ఛానల్ పెట్టుకొని, అతను మాజీ మంత్రి కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం ఏంటి? యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పెద్ద లెక్చర్ ఇస్తాడు. ఆ లెక్చర్లో చెప్తున్నాడు విజయసాయి రెడ్డి మీద కూటమి కుట్ర చేసిందా? ఇదే ఏడుపు షర్మిలప్పుడు కూడా ఏడిచారు వీళ్ళందరూ. అంత చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడు అనే చెప్పారు. ఈ విజయసాయి రెడ్డి కూడా కూటమి కుట్రే. ఈ కూటమి కుట్ర చేసి విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు? కాకినాడ సీపోర్టుకి సంబంధించి ఆ డబ్బులన్నీ మొత్తం కలిపి దొబ్బేశారు కదా అందరూ. ఆ డబ్బులన్నీ ఒక చోటే ఉన్నాయి, ఎక్కడున్నాయో ప్రపంచం మొత్తం తెలుసు. అవి రిటర్న్ కట్టాలి, కట్టకపోతే కింద నుంచి పైదాకా అందరూ జైలుకి వెళ్తారు. ఆ డబ్బులు కట్టాలి అంటే నువ్వు గట్టని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటాడుకున్నారు. చివరికి ఎవరి మీద పడ్డది? విజయసాయి రెడ్డి మీద పడ్డది. ఆ డబ్బులన్నీ విజయసాయి రెడ్డి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాంతో నేను రాజకీయాల్లో సంపాదించుకున్నదంతా కూడా మళ్ళీ తిరిగి కట్టాల్సి వచ్చింది. ఆ కాకినాడ సీపోర్టు డబ్బులన్నీనేమో ఒక చోటకి చేరున్నాయి. ఆ ఎవరి దగ్గర అయితే డబ్బులన్నీ ఉన్నాయో ఆయనేమో మాట్లాడటం లేదు. దానికి పరిహారం నేను చెల్లించాల్సి వచ్చింది. ఇంకా ఇంత కష్టపడి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను నానా రకాల గడ్డి గరిచి ఆ శాంతి అనే ఎండోమెంట్స్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని మరి అత్యంత నీచంగా సంపాదించుకున్న డబ్బులన్నీ ఇప్పుడు నేను తిరిగి కట్టాల్సిన పరిస్థితి వచ్చిందే అని ఏడుపుతోటి విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. అందుకని విజయసాయి రెడ్డి కారణానికి అసలు రాజకీయ కారణాలు లేవు విజయసాయి రెడ్డి రాజీనామాకి. కేవలం ఆర్థికపరమైన అంశాలే. కాకినాడ సీపోర్టుకి డబ్బులు రిటర్న్ కట్టాలి అన్న పాయింట్ దగ్గరే విజయసాయి రెడ్డి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.
ఆ విషయాన్ని బహిరంగంగా ఎవరు చెప్పరు, ఎవరు చెప్పలేరు. చెబితే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్. ఆ కాకినాడ సీపోర్ట్ డబ్బులన్నీ ఎక్కడున్నాయో అందరికీ తెలుసు కదా. డబ్బులు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావు, వీళ్ళు సర్దుబాటు చేయాలి. విక్రాంత్ రెడ్డి ఏమంటాడు, నాకేం సంబంధం, నాకు సంబంధం లేదు, ఆ డబ్బులు ఎక్కడున్నాయో నీకు తెలుసు కదా అని విక్రాంత్ రెడ్డి అని ఉంటాడు. మరి ఇంకేం చేయాలి? ఎక్కడున్నాయో అక్కడి నుంచి రావు, అక్కడ ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు. మరి విక్రాంత్ రెడ్డి నాకు తెలియదు కదా మా బాబాయ్, డబ్బులన్నీ ఎక్కడున్నాయో నీకే తెలుసు కదా అన్నాడు. ఈయన ఏం చేయాలి? తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడది. అందువల్ల బయటికి ఇంకా మనస్తాపం చెంది ఇంకా బయటకు వచ్చేసాడు. ఇది దీన్ని మభ్యపెట్టడానికి, నేను వ్యవసాయం చేసుకుంటా, చెయ్యి వ్యవసాయం చేయి, నువ్వు ఈరోజు రిజైన్ చేసి 2 రోజులు 3 రోజులు అయింది కదా, నీకు 6 నెలలు టైం ఇస్తున్నా విజయసాయిరెడ్డి, నువ్వు వ్యవసాయం, ఇదిగో నేను ఇక్కడ నాట్లు వేసాను. దీంట్లో 2 నెలలు ఆయన ఇతర దేశాలకు వెళ్ళడం కోసం చెప్తున్నా, నువ్వు నార్వే వెళ్తున్నాడు, నార్వేలో ఉన్నా నాట్లు వేస్తావా? నువ్వు వ్యవసాయం చేస్తావు కదా. ఎవరో రిపోర్టర్ అడిగితే మార్స్ మీద చేస్తా అంటాడు, చంద్రమండలం మీద చేస్తాట. అక్కడ కాదు, నువ్వు ఎక్కడ భూమి మీద ఎక్కడ చేస్తావో నీకు 6 నెలలు టైం ఇస్తున్నావు విజయసాయిరెడ్డి. నువ్వు ఎక్కడ వ్యవసాయం ప్రారంభించావో ఒకసారి చెప్పు నాకు. పర్టికులర్గా నా ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉండదు కదా, మీడియాలో చెప్పు. నేను బలానా చోట వ్యవసాయం మొదలుపెట్టాను, నేను నాట్లేశాను, లేదు పొలంలో బోర్ వేసుకున్నాను, ఇవో విత్తనాలు కొనుక్కొచ్చాను అని నువ్వు చెప్పు. వ్యవసాయం చేస్తాట. వ్యవసాయం ఇక్కడ అన్ని అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ మళ్ళీ తిరిగి కట్టాల్సి వచ్చిందన్న ఆవేదనతో రిజైన్ చేశాడు. మహానుభావుడు, ఆయన అబద్ధం చెప్పడు. అబద్ధం ఇప్పుడు చెప్పినవన్నీ నిజాలే చెప్పాడా? విజయసాయిరెడ్డి నిజం చెప్పినట్టయితే ఈ పాటికి అవినాష్ రెడ్డి జైల్లో వెనక ఉండేవాడు. తెల్లవారుజామున 3 గంటలకి ఎవరికి ఫోన్ చేశారో ఆ ఒక్క విషయం చెబితే కొంతమంది ఇంకొక 2 జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు. పచ్చి అబద్ధాలు చెబుతూ, దొంగ లెక్కలు రాసుకుంటూ, దొంగ కంపెనీలు పెట్టుకుంటూ ఇంతకాలం దొంగ బతుకు బతికిన విజయసాయిరెడ్డి, ఆ విజయసాయిరెడ్డితోటి మంచిగా ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి, నేను ముందర చెప్పింది అదే, ఇది పులివెందుల పులి కాదు, రాయలసీమ టైగరు కాదు, ఇది పిరికి గొడ్డు, పిరికి పంద. విజయసాయిరెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడితే, విజయసాయిరెడ్డి గనక కొన్ని వాస్తవాలు, ఇప్పటివరకు వాస్తవాలు చెప్పలే, ఇప్పుడు కనుక చెప్పటం మొదలు పెడితే వీళ్ళందరూ బిహైండ్ ది బార్స్ ఉంటారు. అందుకని విజయసాయిరెడ్డిని ఏమీ అనకుండా పెద్ద ఆయన మనస్తాపం చెంది ఆయన రిజైన్ చేశాడు. ఆయన రాజీనామా వెనక కూటమి కుట్ర ఉంటుందని ఆ సాక్షి టీవీలో ఒక మేధావి కూర్చొని చెప్తున్నాడు. కూటమి ఇంక వేరే పనేం లేదా? కూటమి 6,36,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవటంలో బిజీగా ఉంది కూటమి. నీ విజయసాయిరెడ్డి నీ దొంగ కంపెనీల గురించి అది చూసుకొని పట్టించుకొని దాని మీద కుట్ర పన్నాల్సిన అవసరం కూటమికి లేదు. ఇక్కడ నిజంగా కూటమి కుట్రే ఉంటే నువ్వు పెట్టి కుట్రకి సక్కంపోయాడు కదా, లొంగిపోయాడు కదా విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టు, విజయసాయిరెడ్డి ద్రోహం చేశాడని పెట్టు. పార్టీకి ద్రోహం చేశాడు కదా క్రూషియల్ టైంలో, అంటే అధికారం ఉన్నంతసేపు అధికారాన్ని వాడుకొని ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు పెట్టు, నువ్వు పోస్టులు పెట్టు. ఎందుకు పెట్టట్లేదంటే అప్రూవర్గా మారితే ఇక్కడ అవుట్, అసలుకు మోసం వస్తుంది. అందుకని మొత్తం ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని అందరినీ పెట్టి పెద్ద ఆయన మనస్తాపం చెందాడు. పెద్ద ఆయన ఒక్కసారి విజయసాయిరెడ్డి రాసే ట్వీట్లు మొత్తం ఆ మ్యాటర్ చూస్తే పెద్ద ఆయన చిన్న ఆయన అర్థమవుతుంది. అటువంటి కుట్రపూరితమైన మనస్తత్వం కలిగిన విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళినా, అంటే వెన్నుపోటు పొడిచి బయటికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుని నెమ్మదిగా భరిస్తున్నాడు. బయటికి చెప్పుకోలేము, బయటికి మాట్లాడలేడు, బయటపడలేడు, విజయసాయిరెడ్డిని ఏం అనలేడు.
కుక్కిన పేనులాగా పడున్నాడు. ఎందుకు అంటే విజయసాయి రెడ్డి చేసిన పనితోటి వైసీపీ అవుట్ అయిపోయింది. వైసీపీకి ఇంకా లేదు, ఇంకెవడు లేడు, అక్కడ వచ్చి ఎవడు మాట్లాడేవాడు లేడు, ఎవడు చేసేవాడు లేడు, ఢిల్లీ లాబియింగ్ చేసేవాడు కూడా ఎవడు లేడు. ఈ దెబ్బతోటి భూస్థాపితం అయిపోయిన పార్టీ అంత పెద్ద దెబ్బ కొట్టిన విజయసాయి రెడ్డిని ఏమీ అనలేక నోరు మూసుకు కూర్చున్నదంటే కారణం ఏంటంటే పెద్ద ఆయన మంచితనం కాదు. ఒక్కసారి ఆయన నోరు తెరిస్తే అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడో జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి పార్టీ వాళ్ళందరినీ కూడా ఆయన గురించి మాట్లాడద్దు, ఆయన మాకు మరి తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడచ్చే, చెల్లికి అయితే ప్రభాస్తో ఇది పెట్టి కూడా పోస్టులు పెట్టాడని చెప్పి మీరు నేను కాదు కదా అన్నది, షర్మిలే అన్నది కదా. అంటే అటువంటి ఆ తరహాలో ఉన్న ఈ వీళ్ళ మనస్తత్వం విజయసాయి రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి చల్లబడిపోయింది, చల్లారిపోయింది. ఎందుకంటే విజయసాయి రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా రోడ్డు మీదకి వస్తాడు, జైల్లో ఉండాల్సి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.